కోదాడ పట్టణానికి చెందిన చింతా భాస్కర్ గొర్లు మఠంపల్లి మండలం పెదవీడు గ్రామ పరిసరాల్లో గొర్లు మేపుతుండగా గొర్ల మందలో ఒక జింక పిల్ల జన్మించింది. తల్లి జింక అక్కడి నుండి వెళ్లిపోవడంతో చింతా భాస్కర్ ఆ పిల్లను రక్షించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆదిత్య ఆదేశాల మేరకు బీట్ ఆఫీసర్ వెంకన్న అక్కడికి చేరుకుని జింక పిల్లను స్వాధీనం చేసుకున్నారు. ఫీడింగ్ ఇచ్చి అనంతరం వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిన్న భాస్కర్ గారి యొక్క ఈ గొర్రెలు మఠంపల్లి అడవి ప్రాంతంలోకి మేత కోసం వెళ్ళడం జరిగింది. దాంతో ఆ మందుతో పాటు బేబీ డేర్ కలిసి రావడం జరిగింది. సో వాళ్ళు ఉదయం పూట గమనించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సమాచారం ఇవ్వడం జరిగింది. మా యొక్క రేంజర్ గారు ఆదిత్య సార్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఇక్కడికి వచ్చి దాన్ని మేము రిస్క్ వేసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది. దీన్ని మేము ఫీడింగ్ ఇచ్చిన తర్వాత బేబీ డీర్ని రిహాబిలిటేషన్ సెంటర్ తరలించి దాన్ని సంరక్షించడం జరుగుతుంది. సో ఇలాంటి ఏదైనా వైల్డ్ లైఫ్ జనావాసాలు కానీ ఇలా అగ్రికల్చర్ ల్యాండ్లోకి వచ్చినప్పుడు మా యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సమాచారం ఇస్తే వాటిని మేము సంరక్షించి వాటి యొక్క ఆవాస ప్రాంతాలలో వదిలివేయడం జరుగుతుంది. సో ప్రజలు కూడా వైల్డ్ లైఫ్ పట్ల అవేర్నెస్ ఉండాలని డిపార్ట్మెంట్ తరఫున మేము కోరుకుంటున్నాము.